మానవ జీవితం చాలా చిన్నది. ఆ జీవితంలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జైళ్ళలో మగ్గిపోతే, ఉండిపోతే ఎలా ఉంటది? దీన్నే అండర్ ట్రయల్ విషయంలో కూడా వర్తిస్తదనమాట. భారతదేశంలో జైళ్ళలో యావరేజ్‌ని చూస్తే ఈ రోజున 4, 5 లక్షల మంది ఉంటారు. దానిలో 70% మంది విచారణ ఖైదీలే. అంటే అండర్ ట్రయల్సేననమాట. వాళ్ళ విచారణ జరుగుతుంటది. కొన్నిసార్లు 20, 30 సంవత్సరాలు అండర్ ట్రయల్‌గా ఉన్న తర్వాత వాళ్ళేమి తప్పు చేయలేదు. లేదా వాళ్ళు తప్పు చేసినట్లు ఎటువంటి ఎవిడెన్స్ లేదని చెప్పి కోర్టు వాళ్ళపైన మొత్తం తీర్పిచ్చి వాళ్ళు బయటకు వదిలేస్తదనమాట. వాళ్ళేమీ తప్పు చేయలేదన్నట్లు. ఆ టైంలో కోల్పోయిన వాళ్ళ జీవితం ఏంటి? కోల్పోయిన వాళ్ళ యవ్వనం ఏంటి? కోల్పోయిన ఫ్యామిలీ ఏంటి? పరిస్థితి ఏంటి? ఒకానొక సందర్భంలో ఒక కథనం ప్రకారం ఒక వ్యక్తిని 30 సంవత్సరాల తర్వాత అతనేమీ తప్పు చేయలేదని చెప్పి జైల్లోంచి వదిలిపెట్టారంట. వదిలిపెట్టినప్పుడు అతను తన సొంత ఊరికెళ్తే ఒక్కళ్ళు గూడా గుర్తుపట్టలేదంట. ఇతనెవరో అన్నట్టు చూసారంట. అలాంటి పరిస్థితిలో అంతకంటే పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన ఉందా? అంతకంటే పెద్ద బాధ ఉందా ఏ మనిషికైనా మనసులో?